హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ఫ్యాక్ట్స్ ఫర్ తెలుగు. ఈ రోజు మనం ఒక డేంజరస్ అండ్ మిస్టీరియస్ క్రియేచర్స్ అయిన పాముల గురించి తెలుసుకుందాం. అయితే లైట్ లేకుండా చీకటిగా ఉండే ప్రదేశాల్లో నార్మల్ గా మనుషులకి జంతువులకి కళ్ళనేవి సరిగ్గా కనిపించవు, కానీ పాములనేవి మాత్రం ఎక్కువ శాతం చీకట్లోనే హంట్ చేస్తాయి. ఇంకా చీకట్లోనే కొంతమంది మనుషులను కూడా కాటేస్తాయి. సో ఈ వీడియోలో మనం పాములనేవి చీకట్లో ఎలా చూడగలుగుతాయి, ఇంకా పాముల గురించి ఎవరికి తెలియని కొన్ని భయంకరమైన షాకింగ్ ఫ్యాక్ట్స్ ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, సో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నార్మల్ గా మనుషుల కళ్ళు అనేవి చీకట్లో ఏమీ చూడలేవు, కానీ కొన్ని పాములు అనేవి చీకట్లో కూడా చాలా క్లియర్ గా చూడగలుగుతాయి. అది ఎలా అంటే రాటిల్ స్నేక్ అండ్ కాపర్ హెడ్స్ ఇంకా పీట్ వైపర్స్ లాంటి విషపూరితమైన పాములకి పిటార్గాన్స్ అనే ఒక సూపర్ పవర్ సెన్సార్స్ ఉంటాయి. అయితే పిటార్గాన్స్ అనేవి ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ని అంటే హీట్ సిగ్నల్స్ ని డిటెక్ట్ చేస్తాయి. ఇంకా మీ బాడీ హీట్ లేదా ఒక ఎలుక కప్ప వంటి జీవుల హీట్ అనేది ఈ పాములకి చీకట్లో కూడా చాలా క్లియర్ గా కనిపిస్తాయి. అయితే ఈ పిటార్గాన్స్ అనేవి కళ్ళు ఇంకా నోట్సిస్ మధ్యలో రెండు చిన్న హోల్స్ లా ఉంటాయి. ఇవి ఎంత పవర్ఫుల్ అంటే ఇవి 0.003 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ ని కూడా ఈజీగా ఫీల్ చేయగలవు. అయితే సైన్స్ ప్రకారం ఈ హీట్ సెన్సింగ్ సిస్టమ్ అనేది థర్మల్ కెమెరా లాంటిది. అయితే ఇది పాముల్లో మిలియన్స్ ఏళ్ల క్రితమే డెవలప్ అయింది. ఇంకా పాములు తన నాలుకను ఉపయోగించి గాలిలోని కెమికల్ సిగ్నల్స్ ని రీడ్ చేస్తాయి. ఇంకా పాముల నాలుక అనేది ఫోర్క్ షేప్ లో ఉండటం వల్ల ఇవి డైరెక్షన్ ఆఫ్ స్మెల్ ని కూడా కనిపెట్టగలవు. అయితే ఈ రెండు సెన్సార్స్ కలిసి పాములు చీకట్లో ఉన్నా కూడా వేరే యానిమల్స్ ని ఈజీగా చూడగలుగుతాయి, ఇంకా అవి ఎక్కడున్నా అనేది ఈజీగా కనిపెట్టగలుగుతాయి. అయితే ఈ సెన్సింగ్ సిస్టమ్ అనేది ఎంత యాక్టివ్ గా ఉంటుందంటే కేవలం 0.2 సెకండ్స్ లోనే టార్గెట్ ని హిట్ చేస్తాయి. అందుకే పీట్ వైపర్ లాంటి పాములు అనేవి చీకట్లో కూడా ఎలుకలు కప్పలు లాంటి చిన్న చిన్న జీవుల్ని చాలా ఈజీగా మిస్ చేయకుండా పట్టుకుంటాయి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కామెంట్స్ లో మీరు పాముల గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి.